తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హోలీ సందర్భంగా కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీ పండుగకు ఒకరోజు ముందుగానే కామదహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున కామదహనం చేయడం ఆనవాయితీగా కొలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా కామదహనం చేస్తారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కామదహన కార్యక్రమం జరుగుతుంది. హోలీ పండుగకు ఒక రోజు ముందున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాముని పున్నమి రోజున ఈ కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనవాయితీగా వస్తుంది. పల్లె పట్టణాల్లో అంతా కూడా ప్రధాన చౌరస్తాలో, ప్రధాన కూడల్లో ఇడ కట్టెలు పెంచి భోగి మంటల మాదిరిగా మంటలు వేయడం చాలా ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి. హోలీ పండుగకు ఒక రోజు ముందు రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాఘ శుద్ధమ పాల్గొన్న పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హోలీ పండుగకు ఒక రోజు ముందున ఇలా కట్టెలను పేరుస్తారు. ఆ కట్టెల్లో తమ ఏవైతే ఉన్నాయో కోపము కావచ్చు, క్రోధం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో అగ్నికి ఆహుతి కావాలని చెప్పి వారంతా కూడా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలా మంట పేర్చిన తర్వాత దీని చుట్టూ కూడా చాలామంది ప్రదర్శన చేసి తమలో ఉన్నటువంటి ఆవేశాలు కావచ్చు, కామం కావచ్చు, క్రోధం కావచ్చు, ఇవన్నీ కూడా అగ్నికి కాలిపోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దీనికి చారిత్రాత్మక చరిత్ర కూడా ఉన్నాయి. చాలా ప్రాశస్త్యం పొందినటువంటి పురాణ గాథలు కూడా ఉన్నాయి. శివుడు కాముని దహనించిన రోజే ఈ కామదహన కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి చరిత్ర చెప్తుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ఈ కార్యక్రమం మీ ఉద్దేశం ఏంటి అసలు? దీనికంటే కామదహనం కంటే ముందు కోల్ ఆటము, జాజరి ఆటలు ఆడేది. పూర్వము ఇంటింటికి వెళ్ళి ఆ జాజరి పాటలు వినిపించి పిల్లలు ఆ జాజరి పాటల ద్వారా కాముని యొక్క దహనం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే సందర్భం. అయితే ఈరోజు ఈ కామదహనం సందర్భంగా కాముడు అనేది ఒక రాక్షసుడు. ఆ రాక్షసుని బారి నుండి ప్రజలు అతన్ని కాల్చిన తర్వాత సుఖ సంతోషాలుగా ఉండాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా ఈ కామదహనం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో, మానవుల్లో ఆ దుర్గుణాలు నశించాలి, అట్లాంటి రాక్షసత్వం మనసు లోపల ఉండొద్దు అనే ఆలోచనతో ప్రతి ఏటా ఈ కామదహనం ఈ రోజున పౌర్ణమి రోజున నిర్వహించడం జరుగుతూ కనుక అందరికీ ఒకసారి కామదహన శుభాకాంక్షలు. ఎంతకాలంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఎన్నేళ్ళుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది? గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ భగత్నాథ్ చౌరస్తాలో ఈ యొక్క కామదహన కార్యక్రమం ప్రతి ఏడు నిర్వహిస్తున్నాము. ఇక్కడ అన్ని కూడా హిందువులకు సంబంధించి అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఈ యొక్క హిందూ గత వైభవాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క కార్యకర్తలు హిందూ ధర్మాన్ని వేదికగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అంటే హోలీ పండుగ ముందు రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, ఎలా జరుపుకుంటారు అసలు? హోలీ పండుగ ముందు రోజు ఈ కామదహనం జరుగుతుంది. కామదహనం అంటే ఒక చెడు నుంచి ఒక మంచి సాధించినటువంటి రోజే మన కామదహనంగా గుర్తింపు ఉన్నది. మనకి ఈ తెలుగు సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి నెలల అమావాస్య, పౌర్ణమి, తిథి, నక్షత్ర ప్రకారం ఎన్నో పండుగలు వస్తున్నాయి. ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉన్నది. ఈ కామదహనం కూడా మనకు హోలీ ఒక రోజు ముందు జరిగి, ఏదైతే సంక్రాంతికి ఒక రోజు ముందు ఏ రకంగా జరుపుకుంటున్నామో, దీపావళికి ఒక రోజు ముందు ఏ రకంగా జరుపుకుంటున్నామో, హోలీ కంటే ముందు కూడా ఈ కామదహనం అనేటువంటి కార్యక్రమం నిరంతరంగా హిందూ సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటున్నాం. హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. హోలీ పండుగకు ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హోలీ పండుగకు ముందు రోజుగా చాలామంది చిన్నపిల్లలంతా కూడా జాజిరి ఆట ఆడుతూ వారంతా కూడా సంబరంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద లేకుండా హోలీ పంబరాలు నిర్వహించే ముందు ఇదంతా కూడా జాజిరి కార్యక్రమాన్ని, జాజిరి ఆటలు ఆడుతూ పల్లెలు చాలామంది కూడా తమ ఇళ్లలో వెతి కొంత ఆర్థికంగా వారంతా కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూడవచ్చు, చాలా చోట్ల కూడా ఇటువంటి కామదహన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. దహన కార్యక్రమాన్ని చెడుపై మంచిగా జయించినటువంటి రోజు కాబట్టి ఈరోజు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఇదొక చారిత్రాత్మక గాథలు కూడా ఉన్నాయి, పురాతన గాథలు ఉన్నాయి. పురాతన గాథల ప్రకారం అయితే
చెడు పైన మంచి జరిగినటువంటి ఆ రోజునే ఈరోజు కామదహనంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. హోలీ పండుగ జరిగే కంటే ముందు రోజునే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరొక కారణం కూడా చాలామంది కూడా సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తుంటారు. ఏదైతే ఋతువులు మారుతాయో ఋతువులు మారినటువంటి క్రమంలో కూడా ఇటువంటి మంటలు వేయడం ద్వారా కొంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కామదహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.